హలో స్టూడెంట్స్, నేను మీ తెలుగు మేడం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అనువాద సమస్యలు. అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా ఇంగ్లీష్లోను, తెలుగులోను, హిందీలోను అనువాదాలు ఉన్నట్లుగా మనకి కన్నడంలోను, మలయాళంలోను, తమిళంలోను ఎక్కువగా అనువాదాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక భాషలో ఉండే పదాలు మరొక భాషలో సమానార్థాలు సినోనిమ్స్ రావాలి అనన్నా, సమానార్థాలు రావాలి అనన్నా అన్ని భాషల్లోనూ లభించవు. అంటే ఎప్పుడూ కూడా అనువాదంలో అనువాదకుడికి మూల భాష, లక్ష్య భాష మాత్రమే వస్తే సరిపోదు. వాటిలో ఉండే సమానార్థాలు కూడా వస్తే సరిపోదు. కొన్ని కొన్ని సందర్భాలలో 2 భాషల పైన పూర్తిగా పట్టున్నా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఆ సమస్యలు ఫస్ట్‌ది భౌగోళిక సమస్యలు, భాషా సమస్యలు, సాంస్కృతిక సమస్యలు, సమానార్థాలు లేకపోవడం, వ్యాకరణ సమస్యలు. ఫస్ట్ మనం భౌగోళిక సమస్యలు చూద్దాం. భౌగోళిక సమస్యలు భౌగోళిక సమస్యల్లో ప్రపంచంలో ఉండే వాతావరణాన్ని బట్టి 3 రకాలుగా విభజించారు. శీతల ప్రాంతాలు, ఉష్ణ ప్రాంతాలు, సమశీతోష్ణ ప్రాంతాలు. శీతల ప్రాంతాలకి హిమాలయాలు, కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాలు. అలాగే ఉష్ణ ప్రాంతాలకి యూరోపియన్ కంట్రీస్, సమశీతోష్ణ ప్రాంతానికి భారతదేశం అంతా. ఒక ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితికి, మరొక ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితికి విభిన్నం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ భిన్న శీతోష్ణ స్థితులను ఆధారంగా చేసుకుని కొన్ని పదాలకి అనువాదం చేయడానికి అనువాదకుడికి సాధ్యం కాదనమాట. ఏ భాషలోనన్నా సరే అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి అక్కడ ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ఉంటూ ఉంటుంది. దీనిని బట్టి అక్కడ కొత్త కొత్త పదజాలం పుడుతూ ఉంటుంది. ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ చాలా ఎక్కువగా డెవలప్ అయ్యాయి. ఆ ప్రాంతాలలో ఉండే పదజాలం, వొకాబులరీ మరొక ప్రాంతంలో లభించాలనే రూల్ ఏమీ లేదు. అలాగే అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఈ కొత్త కొత్త పదజాలం పుడుతూ ఉంటుందన్నమాట. మనకి భారతదేశం అంతటా మామిడి లభిస్తూ ఉంటుంది. ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాలలో మామిడి లభించదు. ఇది భారతదేశంలో లభిస్తుంది కాబట్టి, ఈ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలలోను, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని భాషల్లోనూ కూడా మామిడి అనే పదానికి సమానార్థాలు లభిస్తాయి. ఇవి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి పెద్దగా సమస్య ఏమీ ఎదురవదు. ఆంగ్లంలో మ్యాంగో అంటాము. తమిళ భాష వ్యవహర్తలు దీనిని మాంగాయ్ అని వ్యవహరిస్తారు. ఇది భారతదేశం అంతటా వాడుకలో ఉన్న పదం. కానీ ఇతర దేశాలలో ఈ పదం వాడుకలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ప్రామాణిక భాష అయిన ఆంగ్ల భాషను ఉపయోగించక తప్పదన్నమాట. అలాగే మంచు యొక్క రూపాన్ని బట్టి శీతల ప్రాంతాల్లో మంచు యొక్క ఫామ్‌ని బట్టి మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాలలో 9 రకాల పేర్లు మంచుకి ఉన్నాయి. మిస్ట్ అని, డ్యూ అని, కోల్డ్ అని, ఫాగ్ అని, స్మాగ్ అని ఇలా రకరకాల పేర్లు అక్కడ వాడుకలో ఉంటాయి. ఇవన్నీ రూపంలో చిన్న చిన్న భేదాన్ని డిఫరెన్స్‌ని కలిగి ఉంటాయి. ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి. భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాలలోనూ కూడా మనకి పొగమంచుని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. అంతేగాని మంచు గడ్డకట్టేయడం, మన ఇల్లంతా మంచుగా అయిపోవడం, ఐస్ కట్టేయడం ఇలాంటివేమి మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేం. అలాంటప్పుడు వారు ఉపయోగించే ఈ 9 రకాల మంచు యొక్క రూపాలని మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు పొగమంచు అని ఉపయోగించాలి. అలాగే నీహారము, హిమము అనే మాటలు మనకి తెలుగులో ప్రయోగంలో ఉన్నాయి. కానీ ఈ 9 రకాల పేర్లకి 9 రకాల సమానార్థాలు తెలుగు భాషలో లభించాలి అంటే లభించవు. దీనికి కారణం ఏంటంటే అన్ని మంచు రూపాలు మన ప్రాంతంలో లభించవు కాబట్టి. అలాగే ఆ ప్రాంతాన్ని బట్టి శీతల ప్రాంతాల్లో అయితే, ఉష్ణ ప్రాంతాల్లో అయితే, సమశీతోష్ణ ప్రాంతాల్లో అయితే వృక్ష జాతులు, జంతు జాతులు ఇవి కూడా విభిన్నమైన రీతులను కలిగి ఉంటాయి. ఉదాహరణకి యాపిల్. యాపిల్ అనేది మన ప్రాంతంలో పండదు. కానీ మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. యాపిల్ అనే మాటకి మన తెలుగు భాషలో సమానార్థం ఏమీ లేదు. అంటే అవి ఎక్కడ లభిస్తాయో ఆ ప్రాంతంలో వాటిని ఎలా వ్యవహరిస్తున్నారో మనము ఉపయోగించే వాళ్ళు కూడా అది లభించని ప్రాంతాలలో వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరించాలి తప్ప వాటికి వేరు వేరు పేర్లు లభించడానికి అవకాశం లేదన్నమాట. థాంక్ యూ ఆల్.